యూట్యూబ్ శ్రోతలకు అభివందనాలు తెలియపరుస్తూ ఈరోజు మా వీడియో దైవ దర్శనం అనే అంశం పైన ఈరోజు 4 వాక్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాం. దైవ దర్శనం ఇది సాధ్యమేనా? అయితే ఎవరికి సాధ్యం? అందరికీ సాధ్యమేనా అనేటువంటి ఒక ప్రశ్న మనకు తొలుస్తూ ఉంటుంది. ఈ దైవ దర్శనం కొరకే ఎందరో కొండ గుహల్లో, నదీ తీరాల్లో, కొండ కోనల్లో, కీకారణ్యాలలో రకరకాల ప్రాంతాలకు పోయి అనాది కాలం నుంచి ఎందరో దైవ దర్శనం అనేటువంటి లక్ష్య సాధన కొరకు అనేక రకాల తప్పిస్తున్న సందర్భం ఏదైతుందో మనం చరిత్ర, ఇతిహాస పురాణాల లోపలంతా కనిపిస్తూ ఉంటుంది. దేవుడంటే దేవుడు క్వశ్చన్ మార్క్, ఎక్కడుంటాడు క్వశ్చన్ మార్క్, ఎట్లుంటాడు క్వశ్చన్ మార్క్, కనిపిస్తాడా ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్. ఈ రకమైనటువంటి 4 ప్రశ్నలు ఎలాంటివంటే దేశ కాలాలకు అతీతమైనటువంటి, మతాలకు సంప్రదాయాలకు అతీతమైనటువంటి రీతి లోపల ఈ 4 ప్రశ్నలు మానవ జాతిని తొలుస్తూనే ఉన్నాయి అనాది కాలంగా. మతాలు ఏర్పడ్డాయి కూడా రకరకాల ఆచార విచారాలతో, రకరకాల నియమాలతో ఏర్పడేటువంటి మతాలన్నిటి యొక్క అంతిమ లక్ష్యం కూడా దైవ దర్శనమే. కొన్ని మతాల వాళ్ళు ఆ దైవం అనేటువంటిది పరలోకంలో ఉంటుంది, మనం ఈ దేహం వదిలిన తర్వాత ఆ పరలోకం లోపలనే దైవ దర్శనం జరుగుతూ ఉంటుంది మనకు. కొన్ని మతాల యొక్క వాదన ఇది. అయితే ఆ వాదన లోపల కూడా పరస్పర భిన్న అభిప్రాయాలు. ఒక మతం వారు చెప్పేటువంటి పరలోకం లోపల దైవ దర్శన విధానము ఒక రకంగా ఉంటుంది, ఇంకొకరు చెప్పేటువంటి విషయం ఇంకొక రకంగా ఉంటుంది. రకరకాల మతాల లోపల భేదాభిప్రాయాలు ఉన్నాయన్నట ఆ దేహానంతరం దైవ దర్శనం లోపల కూడా. కాబట్టి వాస్తవంగా దేవుడు అనే మాటకు వస్తే ఈ ముందు వాక్యాల లోపల ఆ విషయం వస్తుంది. దేవుడు అనేటువంటి మాట లోపలనే మనకు చాలా విషయం బోధపడుతూ ఉంటుంది అన్నట్టు. దేవుడు నిరాకారం, ఇదొక సత్యం. కనిపించాలంటే ఒక వస్తువులాగా దృగ్గోచరం అంటే ఒక దృశ్య వస్తువై ఉన్నట్టుండాలి. మరి నిరాకారం అనే మాట ఒక సత్యమైతే దర్శనము అనేటువంటి మాట ఇంకొకటి. ఏది నిరాకారమో అది దర్శనము అనేదానికి సాధ్యం కాదు. ఏది దర్శనమవుతుందో అది సాకారమయ్యే ఉండాలన్నట్టు. మొత్తం మీద ఎటువంటి వివాదాలు ఏవైతున్నాయో దేవుని విషయం లోపల మనకు ఉన్నాయన్నట్టు. మొత్తం మీద ఇది చాలా వైజ్ఞానికంగా మనం కనుక ముందుకెళ్ళిపోతే వేదం లోపల, అన్ని మత గ్రంథాల లోపల
దేవుడు 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 అనేటువంటి పదం ఉంది. ఆయనకు ఆ పేరు ఆ పేరుతోని ఎందుకు పిలువబడుతున్నాడు అనే మాటకు వస్తే, దివ్యత్వమే ప్రధానమైనటువంటి వాడు దేవుడు. దివ్యత్వమే ప్రధానమైనటువంటి వాడు దేవుడు. దేవుడు నిరాకారమే, కానీ దివ్యత్వమే ప్రధానమైనటువంటి వాడు. దేవుడు నిరాకారుడైనప్పటికైనా దేవుని యొక్క దివ్యత్వం మొత్తం సాకారమే. కాబట్టి దేవుడు దివ్యత్వం రెండింటి కూడా సంబంధం ఏమిటి? చాలా విచిత్రంగా ఉన్నట్టు. పుష్పము సాకారం, పరిమళము నిరాకారం, తేనె సాకారం, దాని మాధుర్యము రసాస్వాదన నిరాకారం. అట్లాగే పరమాత్మ నిరాకారం, అతని యొక్క దివ్యత్వము సాకారం. ఇప్పుడు ఈ సాకారమైనటువంటి దేహములో, సాకారమైనటువంటి విశ్వమంతటిలో దివ్యత్వం అనేటువంటిది, దేవుడు అనేటువంటిది నిరాకార స్వరూపం లోపల ఉన్నాడు. ఆయన దివ్యత్వం మాత్రం సాకారం. ఉదాహరణకి భూమి సాకారం, ఓషధి శక్తి నిరాకారం. ఒక్క విషయం అర్థం చేసుకోవాలి మనము. ఎంత విచిత్రంగా ఉంది ఈ సమన్వయము. భూమి సాకారము, ఓషధి శక్తి నిరాకారం. ఓషధి శక్తి ప్రధానమైనటువంటిదే భూమి. భూమిలో ఆ ఓషధి శక్తి అనేటువంటిదే దివ్యమైనటువంటిది. ఎట్లా ఉంది చూడండి. దివ్యము అయినటువంటిది ఏదైతుందో, ఎంత మనకు అనుభవం లోపల ప్రత్యక్షమయ్యున్నది దివ్యత్వం అనేటువంటిది. భూమి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది, దివ్యత్వ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ దివ్యత్వం ఉన్నదో అదే దేవత్వం అన్నట్టు. ఎటువంటి దివ్యత్వం అనేది భూమిలో? చిన్న ఒక్క ఉదాహరణ మాత్రమే. భూమిలో ఎలాంటి దివ్యత్వం ఉందంటే, ఏముంది, ఎంత త్రవ్వినా మట్టి మాత్రమే భూమిలో. ఇది భూమి సాకారం. ఈ భూమిలో ఉండేటువంటి దివ్యత్వము నిరాకారం. అది కంటికి కనిపించేటువంటిది మాత్రం కాదు అందామా, ఓషధి రూపం లోపల మన కంటికి కనిపిస్తూనే ఉంది. భూమి కనిపిస్తూ ఉంది, ఓషధి కనిపించకుండా ఉన్నా కానీ దాని పరిణామం ఏదైతే మొక్కలు ఉన్నాయో, భూమిపై వచ్చేటువంటి పంటలు ఉన్నాయో, చెట్లు, వృక్షాలు, రకరకాలైనటువంటి మొత్తం ఓషధి మూలమైనటువంటివి. భూమిలో ఉండే ఓషధి శక్తి ప్రధానమైనటువంటి ఈ కనిపించే అన్ని అన్నట్టు మొత్తం మీద. ఎట్లా ఆలోచిస్తే ఏమిటి ఉన్నది? దివ్యత్వం కనిపిస్తూ ఉంది, అనిపిస్తూ ఉంది, అనుభవం లోపలికి వస్తూ ఉంది. చిత్ర విచిత్రమైనటువంటి రుచులతో కూడుకొని ఎన్ని పంటలు వస్తున్నాయి భూమి లోపల నుండి అంటే, ప్రతి ఒక్క పంటకి, ప్రతి ఒక్క భూమి లోపల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి ధాన్యమే కానీ, ఫలాలే కానీ, గింజలు ఏవైనప్పటికైనా కానీ, శాఖములే కానీ, ప్రతి ఒక్కదానికి 4 లక్షణాలు ఉన్నాయి. ఒకటి రంగు, రెండవది రుచి, మూడవది వాసన, నాలుగవది ఆకారం. ఏది తీసుకున్నా ఈ 4 లక్షణాలతోని ఆ పంట, ఆ సస్యములు అనేటువంటి మనకు దర్శనమిస్తూ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే, ఈ భూమిలో
ఎంత గొప్ప సాంకేతిక పరిజ్ఞానం మనకు కనిపించకుండా ఉన్నదో మనకు తెలవాలన్నట్టు. ఆ సాంకేతిక పరిజ్ఞానం, ఆ శక్తి, ఆ దివ్యత్వమే గనక భూమి లోపల లేకపోతే ఇటువంటి ప్రతి ఔషధికి రంగు, రుచి, వాసన, ఆకారము ఎట్లా సాధ్యమవుతుంది? మనం తొడుక్కునే బట్టలున్నాయి, ఈ బట్టలకు రంగురంగుల ఆకారం రంగురంగులు తీసుకురావాలి. బట్టలు మంచిగా అన్ని పువ్వులతోని దాంతోని అల్లబడి ఉండాలని అంటే దానికి టెక్స్టైల్ టెక్నాలజీ అని ఒకటి ఉందన్నట్టు. మొత్తం టెక్స్టైల్ టెక్నాలజీ వాళ్ళు ఒక వస్త్రానికి ఏ రంగు ఎలా ఉండాలి, ఏ మోతాదులో వేయాలి, ఎలా అందంగా కనిపిస్తుంటుంది, ఎలాంటి పువ్వులు ఉండాలి, డిజైన్స్ ఏముండాలి అనేటువంటి విషయం పెద్ద టెక్స్టైల్ టెక్నాలజీ అన్నట్టు మొత్తం మీద. అది ఆ టెక్స్టైల్ టెక్నాలజీ ఆధారంగానే వస్త్రాల లోపల విభిన్నమైన రంగులు, విభిన్నమైనటువంటి రకరకాల నాణ్యతలు ఏవైతున్నాయో మనకు వస్త్రాల లోపల గోచరిస్తూ ఉన్నాయి. టెక్స్టైల్ టెక్నాలజీ అనేటువంటి దానికి వెనక ఉండేటువంటి ఒక పరిజ్ఞానం అన్నట్టు. ఇక్కడ మనం అంగీకరిస్తున్నాం వస్త్రాల లోపల కానీ, ఇంటికి పెట్టుకునే రంగుల లోపల కానీ, వీటన్నిటి లోపల కూడా మనం గమనిస్తూ ఉన్నాము ఈ రంగుల వెనకాల ఒక టెక్నాలజీ, ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెప్పేసి. రసాయన పరిజ్ఞానం ఇంటికేసే రంగుల లోపల ఉన్నది, వస్త్రాల లోపల టెక్స్టైల్ టెక్నాలజీ ఇట్లాంటిది ఉన్నది. మొత్తం మీద ఈ రకంగా మనకు అర్థమవుతూ ఉన్నది. కానీ ఇదే జ్ఞానాన్ని మనం కనుక అప్లై చేస్తే ఆ పరిజ్ఞానం భూమి లోపల ఉంది, మనం మొక్క వేసి వదిలిపెట్టేసినాం అనుకోండి, ఒక బీజం వేసి వదిలిపెట్టేస్తే ఆటోమేటిక్ అన్ని రకాల తయారై బయటకు వస్తూ ఉందన్నట్టు మొత్తం మీద. ఎప్పుడైనా ఆలోచించినామా మనం? చూడండి, నిరాకారమైనటువంటి దేవుడు నిరాకారం అనేది ఎంత సత్యమో, ఆయన యొక్క దేవుడు నిరాకారుడైతే ఆయన దివ్యత్వం ఏదైతున్నదో సాకారమైన భూమిలో మళ్ళీ నిరాకారమైన ఔషధి శక్తి ఏదైతుందో, నిరాకారమైన ఔషధి శక్తి ఆ రకంగా మళ్ళీ సస్యరూపం లోపల సాకారం అయిపోతుంది అదన మొత్తం. ఇప్పుడు ఏమందాం మనం? దివ్యత్వం అనేది ప్రత్యక్షంగా మనం దర్శిస్తున్నప్పుడు, ఎప్పుడు దివ్యత్వాన్ని మనం వివేక దృష్టితో దర్శించినామో ఆ దేవుణ్ణి మనం దర్శించినట్టే లెక్క. ఈ ప్రపంచాన్నంతా మనం కేవలం పదార్థ దృష్టితో చూస్తూ ఉన్నాం, పదార్థ దృష్టి. కానీ పరమార్థ దృష్టితోని ఈ జగత్తును మనం చూడడం లేదు. చాలా విచిత్రమైన విషయము. పదార్థ దృష్టితో చూసేటువంటి ఈ విశ్వాన్ని పరమార్థ అంటే కొంచెం జ్ఞాన దృష్టితో పరిశీలిస్తే ఈ పదార్థ రూపమైనటువంటి విశ్వమే పరమార్థ దృష్టి లోపల విశ్వేశ్వరునిగా మనకు తెలిసి వస్తుంది అన్నట్టు. అందుకే భగవద్గీత లోపల ఈ యొక్క జిజ్ఞాస అనేటువంటిది అర్జునుడికి కలిగింది అన్నట్టు. కృష్ణ 11వ అధ్యాయం లోపల కృష్ణ, నేను నీ రూపము చూడాలనుకుంటున్నా, నిరాకారమైంది అని అంతకుముందు అన్ని అధ్యాయాల లోపల చెప్పబడ్డది, నిరాకార స్వరూపం పరబ్రహ్మమని. అది వింటూనే మళ్ళీ అర్జునుడికి ప్రశ్న వచ్చేసింది అన్నాడు. ఏంటి? నేను నీ రూపమును చూడాలనుకుంటున్నా, ఆ రూపము చూడడం నాకు సాధ్యమవుతుంది, మీరు చూపించగలుగుతాను అనుకుంటే దయచేయండి, మీ యొక్క దర్శనం నేను చేసుకోవాలనుకుంటున్నా. దైవంతోనే ప్రశ్నిస్తున్నాడు ఎవరు? అర్జునుడు. మీ యొక్క దర్శనము నేను చేసుకోవాలనుకుంటున్నా అంటే ఎంత చమత్కారం ఉన్నది ఇక్కడ అంటే, సరే పదార్థాన్ని చూసే చర్మచక్షువులు ఏవైతున్నాయో అవి పరమార్థాన్ని చూడలేవు.
వాటికి అలవాటంతా పదార్థ దృష్టిని చూసేటువంటిదే ఉన్నది. కాబట్టి పదార్థములోనే పరమార్థమును, దివ్యత్వములోనే దేవుణ్ణి దర్శించేటువంటిది. దివ్యమైనటువంటి భూమిలో సాకారమైనటువంటి భూమిలో నిరాకారమైనటువంటి దేవుణ్ణి దర్శించేటువంటి విధంగా నీకు జ్ఞాననేత్రం అవసరం ఉన్నది. ఒక్క భూమి లోపలనే కాదు, నీకు జ్ఞాననేత్రం అవసరం ఉన్నది. అలాంటి జ్ఞాననేత్రాన్ని నేను నీకు ప్రసాదిస్తున్నా. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నీకు ఆ జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తున్నా. ఇక్కడ చాలా ఆలోచించవలసిన విషయము, కృష్ణుడు అక్కడ గురుస్థానం లోపల ఉన్నాడు, అర్జునుడు శిష్యస్థానం లోపల ఉన్నాడు. గురువు శిష్యునికి ఏం చేయగలుగుతాడు అనేటువంటి ప్రశ్నకి గురువు శిష్యునికి ఇచ్చేది జ్ఞానదృష్టి మాత్రమే. ఆ జ్ఞానదృష్టి ఇచ్చిన తర్వాత పరిణామం చాలా విచిత్రంగా ఉంటుంది అన్నట్టు. ఎట్లా ఉంటుంది అనంటే, ఈ పదార్థమే పరమార్థంగా నువ్వు చూడగలుగుతావు. ఎట్లా, ఏం చూపించండు మరి? శ్రీకృష్ణుడు ఒక గురుస్థానం లోపలుండి జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తే ఏం చూడగలిగిన అర్జునుడు అనే మాటకు వచ్చేస్తే, కొత్తగా చూసింది ఏమీ లేదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉన్నది. ఏ విశ్వాన్ని ఇంతవరకు పదార్థ దృష్టితోని చూస్తున్నాడో ఆ విశ్వం లోపలనే నిరాకారమైనటువంటి పరమార్థాన్ని చూడమని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. పశ్యమే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. అంతే. అధ్యాయం పేరు చాలా విచిత్రంగా ఉన్నది. సందర్శన అభిలాషుడైనటువంటి దేవుణ్ణి దర్శిస్తా ఆ పరమాత్ముని యొక్క సందర్శన నాకు కావాలి అనేటువంటి అభిప్రాయంతో కూడుకున్నటువంటి వానికి ఆ పరమాత్ముని యొక్క దర్శనం చేయించినటువంటి అధ్యాయం కాబట్టి ఈ అధ్యాయానికి విశ్వరూప సందర్శన యోగం అని పేరు వచ్చిందన్నాడు మొత్తం మీద. అంటే ఆ అధ్యాయం యొక్క పేరు లోపలనే గొప్ప మర్మం అనేటువంటిది ఇమిడి ఉన్నది. ఏమిటి ఆ మర్మం అంటే, నా రూపము, నేను రూపరహితుణ్ణి, ఒక సత్యం. నా రూపము ఈ విశ్వం. నాకు రూపము లేదు, విశ్వం అనేటువంటి నా రూపము కాకపోదు. కాబట్టి విశ్వరూపుడను, రూప సందర్శన యోగం దాని పేరు. యోగం అంటే సమరసమైపో. సందర్శన అన్నాడు, దర్శన అనలేదు ఇక్కడ. విశ్వరూప సందర్శన అంటే మూడవ కంటితో చూసేటువంటి దృష్టి. అయితే ఆ రకంగా సందర్శన ఎందుకు వాడబడ్డదంటే, పదార్థ దృష్టిని పక్కకు నెట్టి పరమార్థ దృష్టితోని చూడడం పేరు సందర్శన, విశేష అలంకారం అన్నట్టు. అందుకే విశ్వరూప సందర్శన యోగం అని చెప్పేసి మనకు భగవద్గీత లోపల ఒక అధ్యాయం వస్తుంది అన్నట్టు. ఆ అధ్యాయం పేరు లోపల ఇంత గొప్ప మహత్తు ఉన్నదన్నట్టు అని దాన్ని వివరిస్తూ ఉన్నాడు. పశ్యమే, చూడు. దేన్ని చూడు? హే విశ్వాన్ని ఆల్రెడీ నువ్వు చూస్తూ ఉన్నావో దాన్నే చూడమంటున్నాడు. చూస్తున్న విశ్వాన్నే మళ్ళీ చూడమంటున్నాడు. అంటే అర్జున, ఇంతవరకు నువ్వు రెండు కళ్ళు చర్మచక్షులతోని పదార్థ దృష్టి నీకున్నది. పదార్థ దృష్టి అంటే పూర్వపరాలు ఆలోచించకుండా పదార్థాన్ని పదార్థంగా చూడడం, ఆ దృష్టి నీకుంది. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి దృష్టితోని ఈ సృష్టిని చూడు. కొత్త చూసేటువంటిది ఏం లేదు.
ఈ జగత్తునే చూడు నేను ఇచ్చేటువంటి దృష్టితోని. ఎట్లా చూడు, పశ్యమే పార్థ, చూడు అర్జున, రూపాణి, రూపములను, రూపం అనలేదు ఇక్కడ, రూపములను. రూపం అంటే ఏకవచనం, రూపములను అంటే బహువచనం. ఏమిటి రూపాలు? శత వందల కొలది, సోఅథ సహస్రశః. శత కాదు, సహస్రశః. సహస్ర అనేటువంటి దానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థము 1000, ఇంకొక అర్థం వేల కొలది. అంటే ఇంకొక అర్థం లోపల అంతమే లేదు, ఇంత అంత అని లేదు, సంఖ్య అనేటువంటిది అసంఖ్యాకములు అనేటువంటి మాట వచ్చేస్తున్నాడు. కాబట్టి సహస్రశః, పశ్చిమే పార్థరూపాన్ని శతశోఅథ సహస్రశః. చూస్తున్నవా ఈ విశ్వాన్ని? ఇప్పటిదాకా ఎట్లా చూసినావు, ఇప్పుడు చూసే విధానం చెప్తా. నానా విధాని. ఈ విశ్వం లోపల వాయువు గురించి ఆలోచించు, భూమిని గురించి ఆలోచించు, సూర్యుని గురించి ప్రకాశం సూర్యుడు, అగ్నిని గురించి ఆలోచించు, జలాన్ని గురించి ఆలోచించు, అద్భుతమైనటువంటి శూన్యమైన ఆకాశాన్ని గురించి ఆలోచించు. చాలా విచిత్రమైనటువంటి దివ్యత్వం వీటి లోపల ఉన్నది. భూమిది ఇంతవరకు చెప్పేసిన. అంటే నానా విధాని దివ్యాన్ని, ఏ దాన్నైనా చూడను అది దివ్యత్వంతో సంతరించుకున్నది. కనిపించే ప్రతి పదార్థం లోపల కనిపించే పదార్థం లోపల దివ్యత్వ రూపకంగా దైవమే మనకు దర్శనం ఇస్తుంది అని ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నట్టు. నానా విధాని దివ్యాన్ని ఏ విధమన్నా చూడు, పిపీలికాది బ్రహ్మ పర్యంతమని మనకు ఉపనిషత్తులు చెప్తాయన్నట్టు. పిపీలికం అంటే చిన్న చీమ, దగ్గర నుండి బ్రహ్మ వరకు అంటే ఇంకా చాలా పెద్ద పెద్ద. బ్రహ్మ అనేటువంటి పదానికి ఏదో చతుర్ముఖ బ్రహ్మ అని పౌరాణిక అర్థం ఉన్నప్పటికైనా బ్రహ్మ పదార్థం అంటే పెద్దది. ఎంత పెద్దది? పిపీలికం అంటే చాలా చిన్నది, ఎర్రచీమ, చాలా సూక్ష్మమైనటువంటిది. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే బ్రహ్మ అనేటువంటి దానికి ఇక్కడ అర్థం బ్రహ్మ పదార్థం, బ్రహ్మము అనేటువంటి దానికి ఇక్కడ అర్థం ఏం తీసుకోవాలి మనము? పెద్దది. ఎంత పెద్దది? ఈ బ్రహ్మాండాలు అన్నీ దేంట్లో ఇమిడిపోయినాయో, తర్వాత విశ్వం దేంట్లో ఇమిడిపోయిందో, అనంత విశ్వం దేంట్లో ఇమిడి ఉన్నదో, ఈ విశ్వం లోపలనే భూమి కంటే గొప్పది సూర్యుడు, సూర్యుని కంటే గొప్పది నక్షత్రాలు. ఆ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయంటే అసంఖ్యాకములుగా ఉన్నాయి. ఎంత గొప్పయి? ఎంతో గొప్పవి అన్నట్టు. భూమి కంటే కొన్ని వేల రేట్లు ఎక్కువ సూర్యుడు ఉన్నాడు, సూర్యుని కంటే కొన్ని వేల రేట్లు ఎక్కువ ఒక్కొక్క నక్షత్రం ఉంది. అలాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి ఆకాశం లోపల అంటే అసంఖ్యాకములై ఉన్నాయంటే వాటికి పాల పుంతలు, గెలాక్సీస్ అంటారు అన్నట్టు. ఒక్కొక్క గెలాక్సీ లోపల అవి లెక్క అనేటువంటిది లేదన్నట్టు. మొత్తం మీద ఇంత గొప్పనైనటువంటి వాటితో కూడుకున్న ఈ విశ్వం ఏదైతుందో, ఈ గొప్ప వాటితో కూడుకున్నది కాబట్టి విశ్వం అంది ఏదైతే అంటున్నామో, ఈ విశ్వమంతా ఏ బ్రహ్మములో ఒక అంశమాత్రమై ఉన్నదో ఇప్పుడు లెక్క పెట్టుకోండి. ఈ విశ్వమంతా ఏ బ్రహ్మములో అంశమాత్రమై ఉన్నదో, ఏకాంశేన స్థితో జగత్ అనేటువంటి విషయం వచ్చేసింది. అంశమాత్రమై ఉన్నదో ఈ జగత్తు, అది బ్రహ్మము. అందుకే ఏమన్నాడు ఇక్కడ? పిపీలికాది బ్రహ్మ పర్యంతం. చీమ లోపల ఏ దివ్యత్వం ఉందో ఆ బ్రహ్మం యొక్క దివ్యత్వము చీమ లోపల నుంచి ఎక్కడనన్నా చూసుకో. ఇక ఏది చూసినా దివ్యమే. ఎందుకు దివ్యము? దైవం యొక్క సాకారం అది కాబట్టి దివ్యం. ప్రారంభం లోపల చెప్పిన
దివ్యత్వానికి దేవునికి ఎలాంటి సంబంధం ఉంది అంటే, తేనె సాకారము, తీయదనము నిరాకారము, పుష్పము సాకారము, పరిమళము నిరాకారము. ఎట్లా సాకార నిరాకార సమన్వయాలు ఎట్లయితే పదార్థ ఈ విశ్వం లోపల ఉన్నాయో, అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడు, దివ్యత్వం అనేటువంటిది నీకు చాలా మతాల లోపల ఈ విషయానికి ఏముందంటే, దేవుడు అనేదే మాకు అతను నిరాకారుడని తెలుసు. మరి దేవుడు నిరాకారుడైపోతే దివ్యత్వం ఏమిటిది? మనిషి వెనక నీడ ఉన్నట్టు దేవుని వెనక దివ్యత్వం ఉన్నది మొత్తం మీద. ఈ దివ్యత్వం ఏమిటి? చూసుకో, మాకు దివ్యత్వంతో సంబంధం లేదు, దేవునితోనే సంబంధం. దివ్యత్వ ప్రధానంగానే దేవుడు ఉన్నాడయా. దేవుని యొక్క రూపాంతరమే, దేవుని యొక్క మహిమా స్వరూపమే, దేవుని యొక్క శక్తి స్వరూపమే ఈ యొక్క విశ్వం. ఎట్లా వేరు చేయగలుగుతావు నువ్వు? వేరు చేయలేవు. ఎంత అద్భుతమైనది ఉన్నదంటే, నీకు గాలి ఉంది, భూమి మీద అయిపోయింది, ఇప్పుడు నీకు గాలి ఉంది. గాలి ఒక భౌతిక పదార్థమా? వీచుతూ ఉంది. ఓకే, వీచుతూ ఉంది, భౌతిక పదార్థం అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రాణానికి మూలాధారమైనటువంటిది గాలి. గాలి కనిపించదు, మనం పీల్చుకున్న తర్వాత మన బ్రతుకుకు అది ఆధారమైపోయింది అన్నాడు మొత్తం మీద. చాలా మతాల లోపల ఒక వితండవాదం ఉన్నది. ఏం వితండవాదం అంటే, మాకు పరమాత్ముడు నిరాకారమును మాత్రమే నమ్ముతాం, మేము సాకారమైన ఉపాసన చెయ్యము, మేము నిరాకారాన్ని ఉపాసిస్తాము. ఈ సాకార నిరాకారాలు ఉపాసనల సంగతులే వాళ్ళకి అర్థం కానట్టు లెక్క అన్నట్టు. ఎట్లా అంటే, దేవుడు నిరాకారుడు, సరే, మరి నీ ఆత్మ కూడా నిరాకారమే, సరే, సరిపోయింది కదా. మళ్ళీ సాకారము అంటే ఒక పదార్థ రూపం లోపల ఉండేటువంటి వాయువు ఉందే, దీని అవసరం ఏముంది? మన ప్రాణం నిలవాలంటే ప్రాణవాయువు తప్పకుండా అవసరం ఉంది. మరి నిరాకారమైన పరమాత్ముడి నిరాకారంగా నమ్ముతామంటే, మరి ఈ వాయువు, ఈ భూమి, ఈ జలమును తీసుకుందాం. ఇప్పుడు జలం ఒక సాకార రూపమైనటువంటిది అన్నట్టు, నిరాకార రూపమైనటువంటిది పరమాత్మ, నీ ఆత్మ. సరే, నిరాకారమే నీకు అనుకుంటే, నిరాకారమే మాకు సర్వం ఉపాసనా యోగ్యం అనుకుంటే, అనుకోకుండా జలాన్ని కూడా ఉపాసిస్తున్నావు. ఉపాసన అంటే ఏదో పూలు ఎక్కేయడం, టెంకాయలు కొట్టడము, ఇది అది మంత్రాలు చదవడం కాదు. ఉపాసన మీన్స్ అర్థం ఏంటిది? ఉపాసన కంటే భూమిని సమీపిస్తున్నాం. భూమిని సమీపిస్తున్నామంటే ఓషధి శక్తి, భూమి యొక్క రూపాంతరమైన ఓషధి శక్తిని మనం సేవిస్తున్నాం. మన ప్రాణాధారానికి ఆ అన్నం చాలా అవసరం ఉందన్నట్టు. మొత్తం మీద అన్నము సాకారం. అన్నము ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే శక్తి నిరాకారం. సాకార నిరాకార అన్నం లోపల ఉన్నాయా లేదా? అన్నము సాకారము, అందులోపల ఉండే శక్తి నిరాకారం. భూమి సాకారము, అందులోపల ఉండేటువంటి ఓషధి శక్తి నిరాకారం. నీరు ఏవైతున్నాయో అవి సాకారము, అందులోపల ఉండే రసశక్తి ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది? రసశక్తి. దాని మహిమ చూడాలంటే నీళ్లు తాగకుండా ఉండి చూడాలి. అన్నం యొక్క మహిమ చూడాలంటే అన్నం తినకుండా ఉండాలి. గాలి యొక్క మహిమ చూడాలంటే గాలిని పీల్చుకోకుండా ఉండాలి. అగ్ని యొక్క మహిమను చూడాలంటే అగ్నిని ఆశ్రయించకుండా ఉండాలి. ఈ రకంగా ప్రపంచం లోపల ప్రతి సాకారము లోపల నిరాకారమైనటువంటి పరమాత్మ, సాకారం అంటే దివ్యమైన రూపకంగా ప్రకటనమైపోతుంది. కాబట్టి మనకు మేము దాన్ని నమ్మము, దీన్ని నమ్మమంటే నమ్మకి ఎవడొద్దు అంటున్నాడు. నిరాకారమైనటువంటి పరమాత్మని యొక్క
సాకారమే విశ్వం అన్నప్పుడు విశ్వం లోపల ఉన్న పదార్థాలంటే ఆ యొక్క దేవుని యొక్క దివ్య స్వరూపాలే. అందుకే ఏమంటున్నాడు, నానా విధాని దివ్యాని, ఏది చూడు దివ్యమైంది ఉన్నది. ఎగిరే దోమ, పారే చీమ, ఎగిరే పక్షి, సమస్త జీవరాశులు ఎంత విచిత్రంగా అందులోపల దివ్యత్వం ఉందంటే, సన్నని ఎర్రజీమ తీసుకోవడం మీరు మొత్తం మీద ఆ చీమను ఒక్కసారి అది పదార్థ దృష్టితో కనిపిస్తూ ఉంది కరెక్టే, దాని లోపల ఏం చైతన్యం ఉందనేది పారుతూ ఉంది. అంతేకాదు అది ఎంత చిన్నది అంటే చాలా, అందుకే పిపీలికం అని చెప్పాడు అన్నట్టు, చిన్నది. ఎంత అద్భుతమైన దాని లోపల అంటే అది వ్యక్త స్వరూపం, శక్తి యొక్క వ్యక్త స్వరూపం అన్నట్టు. మన శరీరం పైన పారింది లేక అది కరిచింది అంటే ఇంత పెద్ద బాడీ మనం అలర్ట్ అయిపోతాం, మరి ఏదో కరుస్తూ ఉందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం. అంత చిన్న చీమకు ఇంత పెద్ద దేహాన్ని అలర్ట్ చేసేటువంటి సామర్థ్యం అంత చిన్న చీమ లోపల ఉందన్నట్టు. మొత్తం మీద ఈ రకంగా మనం చూస్తూ పోతే నానా విధాని దివ్యాన్ని, ఏదైనా దివ్యత్వంతో కూడుకొనే ఉన్నదన్నట్టు. దేవుడు అంటే దేవుని యొక్క ప్రత్యక్షం ఏమిటిదంటే దివ్యత్వం. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ లోపల మీకు చెప్తామన్నాడు. మొత్తం మీద శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతం చాలా క్లియర్గా ఈ విషయాన్ని చెప్తా ఉందన్నట్టు. ఇందులో గ్రేట్ సైన్స్ ఇమిడి ఉన్నదన్నట్టు. మొత్తం మీద నిరాకారమైనటువంటి పరమాత్ముడు సాకారము నిరాకారము ఎట్లా వేరు చేయడానికి వీల్లేదనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతున్నది. దేవుడు అనేటువంటి వాడు దానికి సిద్ధాంతీకరించడానికి ఒక సూత్రం ఉంది, శక్తి విశిష్ట అద్వైతం. అద్వైతం అంటే ద్వితీయానికి ఆస్కారం లేనటువంటి దైవం. ద్వితీయానికి ఆస్కారం లేనటువంటి ఏదైతే ఉందో అది దైవం అన్నట్టు. అద్వైతం అంటే దైవం. ఈ దైవము అనేటువంటి మాట వచ్చేవరకే మన మనసులో ఒక ప్రశ్న మెదులుతుంది అన్నట్టు. ఏంటిది ఆ ప్రశ్న? విశిష్టత ఏంటిది? దైవము అనేటువంటి మాటకు వచ్చినప్పుడు ద్వితీయానికి ఆస్కారం లేనటువంటి ఆ దైవత్వం దైవ పదార్థం ఏదుందో రెండవ దానికి ఆస్కారం లేకుండా ఆ పదార్థం ఉన్నప్పుడు దాని యొక్క విశిష్టత ఏమిటి ప్రశ్న వస్తున్నాడు. దాని విశిష్టత శక్తి. దైవము నిరాకారం అయిపోయి శక్తి నిరాకారం అయిపోయి, మరి శక్తిని దర్శించాలంటే ఏ రూపం లోపల మనం దర్శించాలంటే శక్తిని పదార్థ రూపం లోపలనే దర్శించగలుగుతాం. శక్తినిష్ట అద్వైత సిద్ధాంతం. పరమాత్మని యొక్క విశేషం ఏమిటిది? ఆ దేవుని యొక్క విశేషం ఏమిటిది అంటే శక్తి. శక్తిని మనం గుర్తించడానికి దాని సాక్ష్యం ఏమిటంటే పదార్థం. అందుకొరకే విజ్ఞాన శాస్త్రం లోపల కార్యకారణ సిద్ధాంతం ఉంది. ఈ పదార్థం కనిపిస్తూ ఉందంటే దీనికి మూలము శక్తి, శక్తికి మూలము దైవం. దేవుడు నిరాకారుడే, శక్తి నిరాకారమే. శక్తి రూపాంతరము చెందిన తర్వాత ఏదైతే పదార్థం ఏర్పడుతున్నదో అదే విశ్వ పదార్థం ఏదైతుందో, అందుకే E = mc² అనేటువంటిది మనకు శాస్త్రాల లోపల వస్తుంది. మొత్తం మీద ఈ అంటే శక్తి, అంతవరకే ఉంది సైన్స్. ఈ అంటే శక్తి, శక్తి రూపాంతరం చెంది పదార్థం ఏర్పడ్డది. పదార్థాల సమాహారమే ఈ విశ్వం. ఆ శక్తి ఎంత గొప్పది అంటే అనంతమైనటువంటిది శక్తి. c² అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగం ఇంటూ కాంతి వేగం. అది మనకు ఏ క్యాలిక్యులేటర్ కూడా సరిపోవు. అంటే
అయ్యా శక్తిని ఎంత పరిమితం చేసి మాట్లాడిన లాభం లేదు, ఆ శక్తి అనంతమైంది. ఎందుకు అనంతమైంది? పరమాత్ముడు అనంతమైనటువంటి వాడు కాబట్టి వాని శక్తి కూడా అనంతమైనటువంటిది. విజ్ఞాన శాస్త్రం ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు పదార్థానికి మూలం శక్తి, శక్తి రూపాంతరమే పదార్థము, పదార్థం విచ్ఛిన్నమై మళ్ళీ శక్తిగా మారుతున్నది, పదార్థానికి నాశనమే లేదు. ఆ శక్తి సర్వవ్యాపకమైంది, ఆ శక్తి సర్వశక్తి సమన్వితమైంది, ఆ శక్తి సర్వజ్ఞాన అనేది అన్నట్టు. సైన్స్ ఆ మాట అన్నది అన్నట్టు. ఎందుకంటే జ్ఞానం అనే వరకే ఒక భావము మత సంబంధమైనది వస్తుంది కాబట్టి అక్కడికి ఆపేసింది అన్నట్టు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సర్వవ్యాపకము, సర్వశక్తి సమన్వితము, దానికి పుట్టుక లేదు, దానికి గిట్టడం లేదు. శక్తిని గురించి శాస్త్రజ్ఞులు ఏమైతే వర్ణించినరో అవన్నీ వేదం ఆ దేవుని గురించి వర్ణించినటువంటి విషయాలే ఉన్నాయన్నట్టు. అంటే ఇక్కడ విజ్ఞాన శాస్త్రం, ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అని దానికి పేరు. సైన్స్కో విజ్ఞాన శాస్త్రం అంటాం అన్నట్టు. విజ్ఞాన శాస్త్రం అని పేరుంది, కానీ ఈ యొక్క ఆమినిషియంట్ అంటే సర్వపరిపూర్ణ జ్ఞాన ప్రధానమైనది అనేటువంటి మాటను ఒప్పరన్నట్టు. ఇక్కడ ఈ ఒప్పకపోవడం వెనుక ఈ ఒప్పకపోవడం గురించి ప్రశ్నలు వేస్తే చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఇది. ఎట్లా అంటే కొంచెం సైన్స్ లోపలికి వెళ్ళిపోదాము. ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి లోపల ఒక క్రమం అంటే ఒక సిస్టమ్ ఉన్నదన్నట్టు. ఈ విశ్వం అంతటి లోపల ఒక సిస్టమ్ ఉన్నది. ఎక్కడ సిస్టమ్ ఉందో, ఎక్కడ క్రమం ఉందో అక్కడ జ్ఞానం ఉన్నది. జ్ఞానం లేకుండా క్రమం అనేటువంటిది భావించబడదు. ఎక్కడ జ్ఞానం ఉన్నదో అక్కడ జ్ఞాని ఉన్నాడు. ఇంగ్లీష్ లోపల మనం చెప్పాలంటే వేర్ ఈజ్ అ సిస్టమ్ దేర్ ఈజ్ అ సైన్స్, వేర్ ఈజ్ అ సైన్స్ దేర్ ఈజ్ అ సైంటిస్ట్. సైంటిస్టు నా జ్ఞానం లేకుండా కనుగొన్న పదార్థం, నా జ్ఞానం ఆధారంగానే నేను కనుగొన్న పదార్థం ఉందని వాదిస్తాడన్నట్టు. రైట్, నీ జ్ఞానం లేకపోతే నీవు కనుగొన్న పదార్థం లేదు. ఎంత సత్యం కదా. మరి విశ్వం అనేటువంటి పదార్థం కూడా సిస్టమేటిక్ ఆర్డర్ లోపల నడుస్తూ ఉంది. మనం నిర్మించుకున్న సిస్టమ్స్ ఒకసారి ఫెయిల్ కావచ్చు. శాటిలైట్ టెక్నాలజీ వెళ్ళిపోయే వరకే ఉపగ్రహాలు మనం ప్రయోగించినటువంటి కొన్ని పని చేయకపోవచ్చు, కొన్ని పని చేయవచ్చు. కొంతకాలం తర్వాత అవి ఏమో మార్పులు చేర్పులు రావచ్చు. మళ్ళీ దానికి సైంటిస్ట్ తన జ్ఞానం నుంచి సవరించవచ్చు, లేక దాన్ని పక్కకు తొలగించి ఇంకోటిను ప్రయోగించవచ్చు, ఇంకోటి కూడా ప్రయోగించవచ్చు. చూడండి, శాస్త్రవేత్త తన యొక్క వైజ్ఞానిక ఫలాల వెనుక నేనున్నాను, నా వల్ల ఇది ఉంది అనేటువంటి గర్వం మాత్రం శాస్త్రవేత్తకు ఉంది. అతడు లేకపోతే, శాస్త్రవేత్త లేకపోతే శాస్త్ర ఫలాలు దొరకడం కష్టం అని ప్రపంచమంతా శాస్త్రవేత్తలు నమ్ముతా ఉన్నారు. అయితే ఎంతో గొప్ప పరిజ్ఞానం అంటే సిస్టమ్, ఇంత సిస్టమేటిక్గా ఈ సృష్టి జరుగుతూ ఉంది. నీ ఉపగ్రహాలు ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చు, నవగ్రహాలు మాత్రం ఎప్పుడు ఫెయిల్ కావు. అర్థమైందా? ప్రతిరోజు సిస్టమేటిక్ ఆర్డర్ లోపల ఈ యొక్క పంచభూతాలు సృష్టి లోపల ఉండే మొత్తం పనిచేస్తూ ఉన్నాయి అన్నట్టు. ఈ సిస్టమ్కి ఎప్పుడూ లోపం లేదు. ఇంత సిస్టమేటిక్గా ఈ సృష్టి నడుస్తున్న, క్రమంగా నడుస్తున్నదంటే దీని వెనక జ్ఞానము లేకపోతే క్రమం ఉండడానికి వీలే లేదు. శాస్త్రవేత్తలు ఇది ఒప్పుకోవాలి. ఈ పొద్దులే రేపైనా వాళ్ళకి అర్థమైపోతుంది. నీ వైజ్ఞానిక ఫలాల వెనక నీ జ్ఞానం ఉన్నట్టే క్రమబద్ధంగా నడుస్తున్నటువంటి సృష్టి వెనుక కూడా ఒక అనంతమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఉన్నది. లేకపోతే సృష్టిలో క్రమం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఉదాహరణకి ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత అది ఎంత ఎత్తు లోపల ఉన్నది, సిగ్నల్స్ భూమి మీదకి పంపడానికి దాని ఎత్తును ఎట్లా నిర్ధారించాలనేటువంటి విషయం
శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. అయితే ఇక్కడ మేము ఉపగ్రహాన్ని నిలిపినాము, మేము ఇక్కడ రిమోట్ సెన్సింగ్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాము, రైటే అబ్బా, దీని వెనక జ్ఞానం ఉన్నది, శాస్త్రవేత్త ఉన్నాడు, రైట్, ఒప్పుకుందాం. మరి భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత సైంటిఫిక్ ఉంది అంటే మన మనుగడకు ఆ మధ్య దూరం కారణమైపోయింది. భూమి కొంచెం పైకి పోయినా బొగ్గు, సూర్యుడు కొంచెం కిందికి వచ్చినా మలమల మాడిపోతుంది భూమి. అదే రీతిగా భూమి కొంచెం కిందికి వెళ్ళిపోయినా గడ్డగట్టిపోతుంది, సూర్యుడు కొంచెం మీదికి వెళ్ళిపోయినా భూమి అనేటువంటిది అసలు నిలదొక్కుకోవడానికి వీల్లేదు. ఒక ఉష్ణోగ్రత, మధ్య దూరము అన్నీ ఎంత సిస్టమేటిక్గా ఉన్నాయంటే పంటలు పండుతూ ఉన్నాయి, చీమలు దోమల కాడికెళ్ళి మనుషుల కాడికెళ్ళి ప్రతి జంతువులు మనుగడ సాధిస్తూ ఉన్నాయి. ఈ భూమికి సూర్యునికి మధ్య లోపల ఉన్న డిస్టెన్స్ను ఎవరు ఆపరేట్ చేస్తూ ఉన్నారు? ఉపగ్రహాలకు మీరు రిమోట్ సెన్సింగ్ మీద భూమి మీద ఉండి ఆపరేట్ చేస్తున్నారు, మీరు జ్ఞానం శాస్త్రవేత్తలు. మీరు ఆ శాస్త్రవేత్త ఎవడో ఒకడు లేకపోతే ఈ ఆపరేషన్ జరిగేటువంటిదేనా? జరగదు. ఆ శాస్త్రవేత్త, ఆ దైవం ఏ రూపం లోపల ఉంది అంటే నీ లోపల కనిపించని రూపం లోపల విశ్వమంతటా ఉంది. జ్ఞానం కూడా నీ లోపల కనిపించకుండానే ఉన్నది. నీ లోపల జ్ఞానం కనిపించదు, జ్ఞానం యొక్క ఫలాలు కనిపించగలుగుతాయి అన్నట్టు, జ్ఞానం మాత్రం కనిపించదు. నీ లోపల జ్ఞానం కనిపించకుండానే ఎన్ని శాస్త్రీయ సంబంధమైన అద్భుతాలు సృష్టిస్తున్నావో అటువంటి విశ్వం యొక్క వర్ణనాతీతమైన విశ్వం యొక్క అద్భుతాలు ఏవైతే ఉన్నాయో కదా, దీన్ని ఆపరేట్ చేసేటువంటి ఒక శక్తి ఏదైతే ఉన్నదో, ఆ దైవం ఏదైతే ఉందో దాని లోపల జ్ఞానమే కనుక లేకపోతే సృష్టి లోపల క్రమం ఉండడానికి అవకాశమే లేదు. ఇది శాస్త్రవేత్తలు గమనించవలసినటువంటి విషయం ఉందన్నట్టు. పదార్థానికి శక్తి కారణం అన్నారు, శక్తి ఏ ఫారం లోపల ఉంటుంది అనేటువంటి విషయం పరిశీలనాంశంగా ఇంకా మిగిలి ఉందన్నట్టు. సరే, ఈ విజ్ఞానాన్ని పక్కకు పెట్టేస్తే ఇప్పుడు మనము విశ్వరూప సందర్శన యోగం అంటే నానా విధాని దివ్యాన్ని, నీవు ఏది చూసినప్పటికైనా కానీ దివ్యంగానే గోచరిస్తూ ఉన్నది దాన్ని ఉన్నది అనుభవం లోపల మనం చూస్తూ ఉన్నాము. ఇది ఏమిటి అని ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ఆ దివ్యత్వం అనేది యావత్ సృష్టి చరాచర జగత్తు లోపల ఆ దివ్యత్వం ఉన్నది. ఎక్కడ దివ్యత్వం ఉన్నదో అదే దైవత్వం. నానా విధాని దివ్యాన్ని నానా వర్ణాకృతినిచ్చ, కేటగిరీస్, వర్ణాలంటే రంగులు వస్తుంది, మళ్ళీ ఎన్ని కేటగిరీస్ అంటే ఎన్ని రకాల చూడండి. 84 లక్షల జీవరాశుల లోపల కేటగిరీస్, వర్ణాన్ని అంటే అర్థం చేసుకోండి. 84 లక్షల జీవరాశుల లోపల 21 లక్షలు ఔషధి ప్రధానమైనటువంటి అన్నట్టు, వీటికి ఉద్భిజ అంటారు. స్వేదజ, వీర్యము చెమట ప్రధానంగా ఎన్నో ప్రాణులు పుడతా ఉన్నాయి, అవి ఒక 21 లక్షలు ఉన్నాయి అన్నట్టు. జలజ, అవి జల ప్రధానంగా జలంలో పుట్టి జలంలోనే పెరిగి జలంలోనే అంతమయ్యేటువంటి అవి ఒక 21 లక్షల ప్రాణులు ఉన్నాయన్నట్టు మొత్తం మీద. తర్వాత అండజ, గుడ్ల ప్రధానంగా పక్షులు కానీ పాములు కానీ ఇటువంటి ఏవేవైతే ఉన్నాయి కదా, గుడ్ల ద్వారా అండజ అంటే గుడ్ల ప్రధానంగా ఉండే జీవరాశులు కూడా 21 లక్షలు ఉన్నాయన్నట్టు. మొత్తం ఈ చరం అంటే ఈ జీవాలు ఎన్నున్నాయి, 84 లక్షల జీవాలు ఉన్నాయన్నట్టు మొత్తం మీద. ఒక్కొక్కటి 21. అండజ, ఉద్భిజ, స్వేదజ, జలజ, ఈ 4 రకాల. ఇవి ఎంత సైంటిఫిక్గా ఉన్నాయి చూడు. ఏ ప్రాణినైనా కొంచెం పరమార్థ దృష్టితో చూడు, ఎంత అద్భుతం. ఏ మిషన్ ఉంది దాని లోపల, ఆ చీమ లోపల ఏ మిషన్ ఉంది, ఎట్లా పోతూ ఉంది, ఎట్లా పారుతూ ఉంది చూడండి. వైద్యశాస్త్రం లోపల కొంచెం బాగా ఆలోచిస్తే ఇవన్నీ అర్థమైపోతాయి అన్నమాట మొత్తం మీద. ఈ దివ్యత్వం అనేటువంటిది
నానా వర్ణాకృతి నుంచి ఎన్నో కేటగిరీస్ ఉన్నాయి. చర అచర జగత్తు, చరాచర జగత్తు ఏది తీసుకున్నా దివ్యమైంది. అరే రాతిని తీసుకోండి, భారతీయ సంస్కృతి లోపల దేవుని యొక్క దివ్యత్వాన్ని కూడా దేవునికి భిన్నంగా ఆలోచించే ఆలోచన లేదన్నట్టు మొత్తం మీద. ఉదాహరణకి ఇప్పుడు రాయిని తీసుకోండి, దది జడమా చేతనమా? పదార్థ దృష్టితో జడమైనటువంటిది. ఆ రాయిని అణువులుగా మార్చి పరమాణువులుగా మారిస్తే ఆ పరమాణు విస్ఫోటనం అయితే అందులోపల నుంచి శక్తి బయటపడుతున్నది అన్నట్టు. అంటే రాయి ఏంటది? అందులోపల ఒక అణుశక్తి ఉన్నదన్నట్టు. ఈ రకంగా దేన్ని మూడవ కంటితో ఎప్పుడైతే మనం జ్ఞాన దృష్టితో ఎప్పుడైతే దీన్ని చూస్తున్నామో అక్కడంతా మైనస్ దివ్యత్వము ఏది కూడా లేదు ఈ ప్రపంచం లోపల. కాబట్టి ఏది చూసినప్పటికైనా పదార్థ దృష్టితో చూస్తే అది అక్కడ, మనం ఇక్కడ అంతే. పరమార్థ దృష్టితో చూస్తే ప్రతీది దివ్యమైనటువంటిది ప్రపంచం లోపల. కాబట్టి దివ్యత్వం ఏదైతున్నదో దేవత్వానికి భిన్నము కాదు. తీయదనానికి తేనె వేరే కాదు ఎట్లానో అట్లాగే దివ్యత్వానికి దైవం కూడా వేరే కాదు. దైవము దివ్యత్వము, దైవము నిరాకారము, దాని యొక్క శక్తి లోపల నుంచి ఉద్భవించినటువంటి ఈ యొక్క విశ్వం ఏదైతే ఉందో ఇది సాకారం. కాబట్టి దేవుడు నిరాకారుడు ఎంత సత్యమో విశ్వరూపం లోపల ఉండేటువంటిది దేవుడే కాబట్టి సాకారము అంతే సత్యం అన్నట్టు. మేము దాన్ని ఒప్పము దీన్ని ఒప్పమంటే